హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇదైతే సోమవారం మార్నింగ్ వ్లాగ్ అనమాట. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది. ఇంకా నేనైతే ఇంకా ఎప్పటిలాగే మార్నింగ్ 5కే లేచాను. ఇంకా లేచిన వెంటనే బయట వాకిలి మొత్తం కూడాను మాప్ పెట్టేసి ఇంకా ముగ్గైతే పెట్టుకుంటున్నాను. ఇంకా ముగ్గంతా అయిపోయిన తర్వాత ఇల్లు కూడా మొత్తం కూడా క్లీన్ చేస్తాను. ఈరోజు సోమవారం కదా! ఇంకా మాప్ కూడా పెట్టేసాననమాట ఇల్లు మొత్తం కూడాను. కాకపోతే వీడియో ఇంకేం తీయలేదు. ఇంకా మాప్ పెట్టేసిన తర్వాత ఇంకా స్నానం చేసేసి దీపం అయితే పెట్టుకున్నానండి. ఈరోజు ఏంటంటే ఏకాదశి కదా! అంటే సోమవారం ఏకాదశి కాబట్టి ఇల్లంతా మాప్ పెట్టేసి ఇంకా దీపం అయితే పెట్టుకున్నాను. ఎప్పుడూ దీపం పెట్టుకుంటాను. ఈరోజు ఏంటంటే ఏకాదశి కదా! నార్మల్‌గా పూజ అయితే చేసుకుందాం అనుకున్నా. కాకపోతే ఏం చేయలేదు. టైం అయిపోయిందని చెప్పేసి నార్మల్‌గా నిత్య పూజ మాత్రమే చేసుకొని, ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నా. ఇంకా దీపం పెట్టుకున్న తర్వాత ఇంకా టీ తాగేసి వెంటనే వంట అయితే స్టార్ట్ చేస్తానండి ఈరోజు. ఈరోజు ఎర్లీగానే వంట స్టార్ట్ చేశాను. మా వారికి ఏంటంటే కొంచెం పనుందన్నమాట. వేరంగా వెళ్ళిపోతా అన్నారు. ఇంకా అందుకనే వంట అయితే వేరంగా స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఏంటంటే అన్నం అయితే పెట్టేసాను. అన్నం ఒక పక్క అయిపోయింది. ఇంకో పక్క ఏంటంటే ఇడ్లీ పెట్టాననమాట. ఇడ్లీ కూడా అయిపోయింది. అయితే ఈరోజు లంచ్‌లోకి మాత్రం మేతి ఆలు ఫ్రై చేస్తున్నానండి. చాలా బావుంటుంది. మెంతి కూరతోటి ఇంకా ఆలు ఫ్రై అనమాట. చాలా అంటే చాలా బావుంటుంది. ఇంకా దాంతో పాటు ఇంకా ఎండాకాలం కదా! ఈ ఎండల్లో ఏంటంటే మజ్జిగ పులుసు అయితే బావుంటుంది కదా అని చెప్పి కాస్త మజ్జిగ పులుసు కూడా చేస్తున్నాను. అయితే ఫస్టు ఆలు మేతి కర్రీ కోసం ఏం చేశానంటే బంగాళదుంపలనేంటంటే ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా అక్కడ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడేంటంటే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా ఉల్లిపాయలు, కరివేపాకు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు అంటే దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి వీటన్నిటిని కూడా కొద్దిగా వేయించుకోవాలనమాట. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం కడిగి పెట్టుకున్న మెంతికూర మొత్తం కూడా వేసేసి ఇంకా వీటినైతే లో లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా మగ్గించుకోవాలి. నార్మల్‌గా అయితే నేను ఈరోజు మెంతికూర పప్పు చేద్దామని పొటాటో ఫ్రై చేద్దామనుకున్నాను. కాకపోతే కందిపప్పు లేదు అయిపోయింది. ఇంకా అందుకని అయితే పెసరపప్పు ఉంది కదా! పెసరపప్పుతో చేద్దామనుకున్నాను. అయితే పిల్లలైతే వద్దనేసారు. మజ్జిగ పులుసు చేయమన్నారు వాళ్ళైతే. ఇంకా అందుకనే నేనేం చేశానంటే మెంతికూర ఉంది. అంటే మొన్న బ్లింకిట్ నుంచి తెచ్చాను కదా! అదైతే తెచ్చి 4 డేస్ అయిపోతుంది. పాడైపోతుందని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే దాంతో మేతి, ఆలు 2 కలిపేసి మేతి ఫ్రై అయితే చేసేస్తున్నాను. మజ్జిగ పులుసు అయితే చేస్తున్నాననమాట. ఇంకా ఇక్కడైతే మెంతికూర ఆయిల్‌లో బాగా వేగిపోయిందండి. మనకేంటంటే మెంతికూర ఆయిల్‌లో వేగితే పచ్చి వాసన అంతా అంటే మనకేంటంటే ఆకుకూర కదా! కొంచెం పసరు వాసనొస్తుంది. అది మొత్తం వేగిపోతుందనమాట. ఇంకా మెంతికూర వేగిపోయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు కూడా వేసేసి ఇందులోనే కొంచెం ఉప్పు, పసుపు వేసి మొత్తం బాగా కలిపేసి ఇంకా మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో బాగా మగ్గించుకోవాలనమాట. అంటే ఇలా మగ్గించుకుంటే ఏంటంటే మనకి మెంతికూర కూడా బాగా మగ్గిపోతుంది. ఇంకా ఇదైతే ఒక పక్క మగ్గుతుంది. మరో పక్క ఏంటంటే మజ్జిగ పులుసు చేస్తున్నానని చెప్పాను కదండీ! ఇంకా దానికోసమనే పెరుగైతే ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. ఇంకా గిన్నెలో వేసుకొని ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కూడాను ఇప్పుడే వేసేస్తున్నాననమాట. ఇంకా వేసేసి దీన్నేంటంటే విస్కర్‌తో బాగా కలిపేసుకోవాలి. అంటే దీన్ని బాగా బీట్ చేసుకోవాలనమాట. ఇంకా ఇందులో ఉండలు ఏం లేకుండా కూడాను బాగా బీట్ చేసుకోవాలి. ఇంకా ఇలా మొత్తం కూడా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నార్మల్‌గా అందరికీ తెలిసిందేనండి. కాకపోతే నేనెలా చేసుకుంటున్నాననేది చూపిస్తున్నాను. ఇక్కడ నేనైతే ఒక 2 గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకున్నా. అంటే కొద్దిగా చిన్న గ్లాసులనమాట. ఇంకా వేసి మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఒకవేళ మీకు థిక్‌గా కావాలి అనుకుంటే ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడ నేనైతే అంటే మరీ చిక్కగా కాకుండా, మరీ పలుచగా కాకుండా మీడియంగా ఉండేలాగా ఇంకా 2 గ్లాసుల వాటర్ అయితే వేసేసుకొని ఇంకా మొత్తం కలిపేసుకున్నాను. అయితే ఇంకా దీన్నైతే అంటే ఈ పెరుగు చట్నీ కోసం ఏంటంటే తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, అలాగే ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఇంకా ఇందులోనే కొద్దిగా పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొద్దిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కొద్దిగంత ఇంగువ. ఇంగువ కూడా వేసుకున్నాను. ఇంకా ఇవన్నీ వేసేసి ఇంకా బాగా కలిపేసి ఇంకా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు పసుపు, అలాగే అర టీ స్పూన్ వరకు కారం వేసి వీటిని కొద్దిగా వేయించుకోవాలి. అంటే కారం కొంచెం పచ్చి వాసన పోవాలన్నమాట. ఒక్కసారి కలిపేసి
ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఏంటంటే మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పెరుగు, ఇంకా అందులో అయితే మొత్తం వేసేసుకోవాలి. ఇంకా మొత్తం వేసేసుకొని ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకుంటే మనకి పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోతుంది. అదేనండి మజ్జిగ పులుసు అయితే. ఇంకా చివర్లో అయితే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. అయితే చాలా మంది మజ్జిగ పులుసులో కారం వేసుకోరు. అంటే కారం బదులు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటారనమాట. కాకపోతే పచ్చిమిర్చితో పాటు కొంచెం కారం వేసుకుంటే ఏంటంటే మజ్జిగ పులుసు అనేది చాలా టేస్ట్ వస్తదండి. చాలా బావుంటుందనమాట. ఒక్కసారి ట్రై చేయండి. పచ్చిమిర్చి కొద్దిగా కొంచెం కారం వేసుకోవాలి. ఇంకా దీంతో పాటు కావాలంటే అల్లం ముక్కలు కూడా కొద్దిగా వేసుకోవచ్చు. అంటే మనం తాలింపు పెట్టేటప్పుడే చిన్న అల్లం ముక్కలు కూడా వేసుకుంటే మనకి మజ్జిగ పులుసు ఇంకా బావుంటుంది. అయితే నేనిక్కడ మజ్జిగ పులుసులో అల్లం ముక్కలైతే వేసుకోలేదు. నార్మల్‌గా వెల్లుల్లి వేసి తాలింపు పెట్టుకున్నాను. ఇంకా మొత్తం కూడా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇంకా దాన్నైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మరో పక్కైతే మనకి ఈ మేతి ఆలు కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. ఇంకా మరొక 2 నిమిషాలైతే దాన్ని కుక్ చేసుకోవాలి. ఇంకా దాన్నైతే కలిపేసి ఇంక పక్కన పెట్టేసాను. మెంతికూర కూడా బాగా మగ్గిపోయిందనమాట. పిల్లలెవరైనా ఆకుకూరలు తినరు అని అనుకుంటే ఒకసారి ఇలాగా కర్రీస్‌లో కలిపేసి పెట్టేసేయండి. మనం అందులో ఆకుకూర వేసామని అస్సలు తెలీదు. ఎందుకంటే పూర్తిగా మగ్గిపోతుందనమాట. ఇంకెక్కడైతే అది మగ్గుతుంది. ఇంక మూత పెట్టేసాను. ఇంకా మరో పక్కైతే ఇడ్లీ అయిపోయింది కదా! ఇంక మా వారికైతే ఇడ్లీ వేసిచ్చేస్తున్నాననమాట. ఇడ్లీ మీదకి ఎప్పటిలాగే పల్లీ చట్నీ చేశాను. ఇంకా ఇడ్లీ పొడి కూడా ఉంది. అది మర్చిపోయాననమాట వేయడం. అయితే మా వారు గుర్తు చేస్తే మళ్ళీ ఇంక తెచ్చి ఇంకా ఇడ్లీ పొడి వేసి మా వారికైతే ఇస్తున్నాను. అయితే ఏమైందంటే ముందు రోజు నైటు ఇడ్లీ కోసమని మినపప్పు రుబ్బుకుందామని చెప్పి గ్రైండర్‌లో వేశాననమాట. అయితే అది తిరుగుతుంది. మధ్యలో కరెంట్ ఎళ్ళిపోయింది. సర్లే కరెంట్ వచ్చిన తర్వాత తిరుగుతదిలే అని చెప్పేసి నేనైతే ఇంకా వచ్చేసాననమాట. ఇంకా రూమ్‌లో ఉండి ఇంకా అలాగే సెల్ చూసుకుంటున్నాను. అయితే కరెంట్ వచ్చింది. ఇంకా తిరుగుతుంది కదా అని ఇంక దాన్నైతే వదిలేసాను. తీరా చూస్తే అక్కడికి 10 నిమిషాల తర్వాత వెళ్తే అది తిరగలేదు. ఇంక తిరగకుండా అంటే ఈ గ్రైండర్ లోపల ఉన్న కాయిల్ మొత్తం కూడా కాలిపోయిందండి. మొత్తం కూడా పాడైపోయిందనమాట. ఇంకా ఇక్కడ రుబ్బు కూడా అవ్వలేదు. ఏం చేయాలో అర్థం కాలే. గ్రైండర్ మొత్తం కూడా పాడైపోయింది. ఇంకా చేసేదేం లేక దాన్నైతే మిక్సీలో వేసేసి మొత్తం రుబ్బేసి ఇంకా నైట్ అయితే పెర్మనెంట్ చేసేసాను. అయితే ఈరోజు కొంచెం గట్టిగా వచ్చాయన్నమాట ఇడ్లీ. మా వారు అదే అంటున్నారు. కొంచెం గట్టొచ్చాయి ఎప్పటిలా కాకుండా అని. ఇంకా ఈ గ్రైండర్‌నైతే బాగు చేయడానికి ఇవ్వాలి. ఇంకా లేదంటే టిఫిన్స్ అయితే ఇంకా చేయడం చాలా కష్టమైపోతుంది. అంటే దోసలైతే చేసుకోవచ్చు. ఇడ్లీ చేయడం కొద్దిగా ఇబ్బందనమాట. ఇంకా దాన్నైతే రిపేర్ చేయడానికి ఇవ్వాలనమాట. ప్రెజెంట్‌కైతే అవ్వదు. కొంచెం టైం చూసుకొని ఇవ్వాలి. ఇంకా ఇక్కడైతే మనకి ఆలు మేతి అయితే బాగా వేగిపోయింది. చివర్లో ఏం చేశానంటే కొంచెం కారం వేసుకున్నాను. అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసి మొత్తం బాగా కలిపేసుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఆలు మేతి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బావుంటుందండి ధనియాల పొడి వేయడం వల్ల. మనకి కూర అనేది చాలా టేస్ట్ వస్తుందనమాట. ఇంకా అది కూడా అయిపోయింది. ఇంకా మరో పక్క ఏంటంటే మా చిన్నోడికి ఇంకా టిఫిన్ ఇచ్చేసాను. మా పెద్దోడికి ఇంకా రాలేదు క్రికెట్ నుంచి. చిన్నోడొస్తే ఇంకా వాడికైతే టిఫిన్ ఇచ్చేసాను. ఇంకా మా వారికైతే బాక్స్ కర్రీస్ అయితే ఇచ్చేసాను. ఇంకా మా వారైతే వెళ్ళిపోయారు. ఇంకా అతను వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా అలా కూర్చున్నానో లేదో ఇంకా మా చిన్నోడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు సినిమా చూస్తామని చెప్పి. ఇదైతే జాంబీ మూవీ అండి. చాలా బావుంటుంది. 'ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెత్' అనమాట. ఎంత బావుంటుందో మూవీ అయితే. నేను కూడా చాలా సార్లు చూసాను. వేసిన ప్రతిసారి ఇలానే చూస్తుంటానండి వాళ్ళతో కలిసి. ఒక్కొక్కరు ఒక్కొక్క కిట్ పట్టున వెళ్తున్నారు. ఏందో క్రికెటర్స్ కూడా ఇంత ఫీల్ అవ్వరేమోరా క్రికెటర్గా. నీది ఎక్కడుంది? నీది ఇదిగోల్లా? ఓ నీది కొంటున్నారు ఇంకా. ఓకే. ఆహా. వివిన్ నీ కిట్ నువ్వు పట్టుకోగలవా? అంత బలం ఉందా? సారీలే. ఓకేనా? ఏందో మీ క్రికెట్ గోల నాకు అర్థం కాదు. కానీ ఇంత ఎండలో ఎక్కడికి వెళ్ళిపోతారో ఏంటో మరి. ఫీల్ అవుతున్నావా వివిన్? అయ్యయ్యో సరే సారీ. టీచ్ చేసి సారీ చెప్తున్నానా? ఓకే అయితే బాయ్. బాయ్ బాయ్ అందరికీ కూడా బాయ్.
అయితే మా చిన్నోడలు ఇలా వెళ్ళి ఒక 20 మినిట్స్ ఇలా అవుతది. ఇంకా పెద్దగా వర్షం పడిపోయింది. ఇంకా గాలైతే విపరీతంగా వేసిందనమాట. నాకైతే కొంచెం భయమనిపించింది. ఏంది ఇంత గాలొస్తుంది అని. వర్షం ఎక్కువసేపు పడలేదండి. ఒక పావుగంట ఇలా పడింది. గాలి మాత్రం అలా వేస్తూనే ఉందండి. ఈవినింగ్ వరకు గాలి వేస్తూనే ఉంది. వర్షం మాత్రం ఒక పావుగంట గట్టిగా పడి ఆగిపోయిందనమాట. కానీ క్లైమేట్ అయితే చాలా చల్లగుంది. హాయ్ అండి. ఇంట్లో అయితే ఎవరు లేరు. ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకా అలా బయటకొచ్చి ఖాళీగా కూర్చున్నాను అనమాట. ఇంకా పనేమి లేదు ప్రెజెంట్ అయితే. ఏంటంటే వర్షం పడి ఒక 15 నిమిషాలు ఇలా అంటే పావుగంట ఇలా వర్షం పడి ఆగిపోయింది. ఇంకా ఇంట్లో ఉంటూ కొంచెం వేడిగా ఉంది. బయట కొద్దిగా చల్లగా ఉందని చెప్పి ఇంకా బాల్కనీలో అలాగా కూర్చోన్నాను. పిల్లలైతే ఇంకా ఆడుకోవడానికి వెళ్ళారనమాట. ఇంకా నేనైతే ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకా వాళ్ళు వచ్చాక స్నాక్స్ ఏమైనా చేద్దామని అనుకుంటున్నాను. ఇంక ఇలా నేను వీడియో తీస్తున్నానో లేదో ఇంకా మా వారైతే వచ్చేసారనమాట. ఇంకా ఈరోజు కొంచెం వేరంగానే వచ్చేసారు. ఇంకా అతను కూడా వచ్చేసారు కదా అని చెప్పి ఇంకా నేనైతే టీ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా క్లైమేట్ కూడా చల్లగా ఉంది కదా! ఈ చల్లని వేళ టీ తాగితే బావుంటుంది కదా అని చెప్పి టీ అయితే పెట్టాను. ఒక పక్క అయితే టీ మరుగుతుంది. ఇంకా మరో పక్క అయితే మా వారేంటంటే ఇంకా వచ్చేటప్పుడు సోంపు ప్యాకెట్లు పట్టుకొనొచ్చారండి. డైలీ తెస్తున్నారు ఈ మధ్యన ఏంటో. వాళ్ళ కొలీగ్ ఎవరో ఇస్తున్నారంట. డైలీ పట్టుకొనొస్తున్నారు. ఒక 3, 4 పట్టుకొనొస్తున్నారు. నాకిస్తున్నారు. నేనేంటంటే ఒక 2 తినేసి పిల్లలిద్దరికి ఒకటి ఇచ్చేస్తున్నాననమాట. అలాగే కొన్ని ఉంచున్నాను కూడాను. ఎప్పటికైనా యూజ్ అవుతాయి గదా అని చెప్పి. చాలా బావుంటాయండి సోంపయితే. మనకి పెళ్ళిల్లోనూ, ఇంకా హోటల్‌లో ఇస్తారు కదా! భలే ఉంటాయి. ఇంకెక్కడైతే నేను వాటినే తింటున్నాను. ఇంకా అతనేంటంటే వాటితో పాటు కాలేజీలో ఎవరోనట స్వీట్ ఇచ్చారంట. అంటే స్వీటును మిక్చర్ ఇచ్చారట. అవి 2 ప్యాకెట్లు ఇచ్చారు. పిల్లలిద్దరు ఉన్నారని చెప్పి. ఇంకా అవైతే ఇచ్చారు కదా! ఇంకా వాటినైతే ఇప్పుడు ఓపెన్ చేసి గిన్నెలో అయితే వేస్తున్నాను. నేనొకటి తిన్నాను. అంటే జాంగ్రీ ఒకటిచ్చారు. జాంగ్రీ 2 ఇచ్చారు. ఇంకా మిక్చర్ అనమాట. మిక్చర్ కూడా కొద్దిగా ఇచ్చారు. అయితే నేను ఒక జాంగ్రీ తిన్నాను. నాకు జాంగ్రీ అయినా లేదు అంటే ఇంకా బాదుషా ఉంటుంది కదా! ఆ 2 అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంక అందుకనే వచ్చిన వెంటనే ఫస్ట్ నేను జాంగ్రీ తినేసాను. మిక్చరును ఇంకా ఇంకో జాంగ్రీ ఏంటంటే మా పెద్దోడు తింటాడు. చిన్నోడేంటంటే మిక్చర్ తింటాడు. పెద్దోడు జాంగ్రీ తింటాడనమాట. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంకా అవైతే పక్కన పెట్టేసాను. ఇంకా ఇంతలో అయితే టీ కూడా అయిపోయిందండి. ఇంకా టీ వడబోసేసి ఇంకా మా వారికైతే ఇచ్చేస్తాను. ఇంకా నేను కూడా తాగేస్తున్నాను. క్లైమేట్ అయితే చాలా బావుందండి. ఇప్పటికి కూడా గాలి వేస్తూనే ఉంది. ఇంక ఇక్కడైతే టీ అయితే ఇచ్చేసాను. ఇంకా టీ అయిపోయిన తర్వాత ఇప్పుడేంటంటే స్నాక్స్ తయారు చేస్తున్నానండి. చల్లగా ఉంది కదా అని చెప్పి మా వారేంటంటే ముడి మిక్చర్ చేయమన్నారనమాట. మొన్నెప్పుడో 2 డేస్ బ్యాక్ చెప్పారు ముడి మిక్చర్ చేయమని చెప్పి. ఆ రోజు నేను చేయలేదు. అందుకే ఈరోజు ఇంకా ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా దాంతో అయితే ముడి మిక్చర్ చేస్తున్నాను. ఇలాంటి చల్లని టైంలో ఇలాంటి ముడి మిక్చర్ గానీ, పకోడీ గానీ, లేదంటే సమోసా ఇలాంటివి తింటే ఎంత బావుంటుందో కదండీ! మాకేంటంటే చిన్నప్పటి నుంచి అలవాటనమాట. ఇలాంటి స్నాక్స్ ఏవైనా ఈవినింగ్ పూట తినడము. మా నాన్న తెచ్చిపెట్టేవాళ్ళండి. నాకు పెళ్లి కాకముందైతే ఇలాంటి ఈవినింగ్ పూట డైలీ ఏదో ఒకటి తినేవాళ్ళమనమాట. అదైతే బాగా అలవాటయిపోయింది నాకు, మా పిల్లలకి బాగాను. ఇంకిక్కడైతే మా వారు ముడి మిక్చర్ చేయమన్నారు కదా! ఇంకా దానికోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకున్నాననమాట. ఇంకా అవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మరమరాల్ని ఒక గిన్నెలో వేసుకొని ఇందులోన ఒక టీ స్పూన్ వరకు ఉప్పు, ఒక టీ స్పూన్ వరకు కారం, అలాగే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ ఇందులోనే వేసుకొని మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలనమాట. నేనిక్కడ ఏం చేశానంటే పల్లీలను వేయించుకున్నాను. ఆ పల్లీలను వేయించుకున్న ఆయిలే ఒక టీ స్పూన్ అంటే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇంకా వేసుకొని మొత్తం బాగా కలిపేసి ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా కొత్తిమీర, అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు, కొంచెం అంతా క్యారెట్ తురుము కూడా వేసుకున్నాను. ఇందులోనే ఒక నిమ్మకాయ ముక్కని పిండుకొని అయితే వేసుకోవాలనమాట. అయితే నేనిక్కడ టమాటా అయితే వేసుకోవట్లేదండి. మా వారికి టమాటా ఇష్టం లేదు కదా! అందుకని టమాటా తర్వాత వేసుకుంటాను. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పల్లీలు, అలాగే కొంచెం అంతా క్యారెట్ తురుము, నిమ్మరసం వేసేసి మొత్తం బాగా కలిపేసుకోవాలి.
ముందే మనం ఉప్పును కారం వేసుకున్నాం కాబట్టి వేసుకోవట్లేదు. ఇంకా మొత్తం వేసి బాగా కలిపేసుకొని ఫస్ట్ అయితే మా వారికి కొంచెం పక్కన పెట్టేస్తున్నానండి. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! టమాటా అస్సలు తినరని చెప్పి. అందుకే టమాటా వేసుకోకుండా అతన్ని కొద్దిగా పక్కకు తీసేసి తర్వాతయితే కొంచెం టమాటా ముక్కలనైతే కట్ చేసి వేసుకున్నాననమాట. ఇంకా వేసుకొని ఈ టమాటా మొత్తం కూడా అందులో కలిపేసుకోవాలి. ఇంకా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడేంటంటే మా వారికైతే ఫస్ట్ ఇచ్చేస్తున్నాను. ఇంకా మా పిల్లలైతే ఇంకా రాలేదు. ఇంకా వాళ్ళొచ్చేటప్పుడు వాళ్ళకిస్తామని చెప్పి, ఇంకా అయితే మా వారికిచ్చిన తర్వాత ఇందులో ముందు మిక్చర్ తెచ్చారు కదా మా వారు, ఇంకా ఆ మిక్చర్ మొత్తం కూడా ఇందులో కలిపేస్తున్నానండి. బావుంటుంది కదా మిక్చర్ కూడా వేసుకుంటే. నార్మల్‌గా అయితే సేవేసుకుంటారు. సేవును, పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటారు. అయితే నా దగ్గర సేవును, పచ్చి కొబ్బరి ముక్కలు లేవు. అందుకనే ఇక్కడ నేనేం చేశానంటే మిక్సర్ ఉంది కదా అని చెప్పి ఇంకా వాటినైతే వేసేసి ఇంకా మా పిల్లలొచ్చారు. ఇంకా మా పిల్లలకైతే ఇచ్చేసాను. ఇంకా నేనైతే కూర్చొనైతే తింటున్నాను. ఇంకా స్నాక్స్ చేసేటప్పటికి ఈరోజు లేట్ అయిపోయిందండి. 6 అయిపోయింది. ఇంకా ఆ టైంకైతే అందరికి ఇచ్చాననమాట. ఇంకా ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే. ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే రెసిపీస్ కూడా నచ్చాయి అనుకుంటున్నాను. ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్.